దేవుడు ఇచ్చిన దాన్ని వాడటానికి భయపడకండి. దేవుడు నీలో పెట్టిన దాన్ని వాడటానికి భయపడకండి. ఇన్ఫ్యాక్ట్ అనేక సార్లు దేవుడు మనలో పెట్టిన వరములు, ఇంకా మాటలు గిఫ్ట్ అన్న మాటలు వాడతారు. మనలో పెట్టిన గిఫ్ట్ దాని కవర్స్ ఎలాగ ఉంటాయి తెలుసా? ఆ గిఫ్ట్ వాడబడటానికి దేవుడు ఆ ర్యాపింగ్లు పెడతాడంట. ఏంటి? పెయిన్, సఫరింగ్, ఛాలెంజెస్, ఇవన్నీ పేపర్ల పైన ఉంటాయి. మీ ముందు ఒక పేపర్ మొత్తం గిఫ్ట్, యాంగ్జైటీ, సఫరింగ్, పెయిన్ అన్ని ర్యాప్ చేసి మొత్తం, ఒకటేమో రంగుల రంగులతో బ్లింగ్ బ్లింగ్ అని ర్యాప్ చేసి పెడితే ఏది తీసుకుంటారు? వి ఆల్ వాంట్ ద నైస్ వన్, బట్ వాట్ ఇన్సైడ్, అది ఇట్ మ్యాటర్స్. కానీ నీలో ఉన్న వరము వాడబడతాను. అనేక సార్లు నీ జీవితం ఒక సైడ్కి వెళ్ళాలంట, ఒక ప్రెషర్కి వెళ్ళాలంట, ఈ ఎడ్జ్కి రావాలంటే నేను దూకుతానా పడతానా, దూకుతానా పడతానా. ఇది అర్థం అవ్వాలంటే పక్షిరాజు బిడ్డల్ని పక్షిరాజు ఏం చేస్తాడంట? గూడు రేపుతాడంట. గూడు రేపుతానే కానీ కొన్ని ఎగురుతాం ప్రారంభించావంట. దేవుడు కూడా మన గూడుని రేపుతాడంట. మన గిఫ్ట్ మనలో నుండి పని చేయాలంటే యు ఆర్ గిఫ్టెడ్. నువ్వు ఎగరగలవో, నువ్వు ఎగరలేవని కాదు, నువ్వు ఎగరగలవో. కానీ గూడు రేపుతాడు. రేపుతాలోనే నీకు వస్తుంది, నేను ఎగరాలి రా. జీవితంలో మిమ్మల్ని అడుగుతున్నాను, దేవుడు మీలో పెట్టిన దాన్ని మీరు వాడతామో నేర్చుకోండి.